చూడండి, అన్నం ముందు కూర్చుని అలా కన్నీళ్ళు పెట్టచ్చా? నేనేమైపోయాను అనుకున్నారు? మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? ఎలా వెళ్ళగలను? మీ తోడుగా, మీ నీడగా మీతోనే ఉంటాను. అన్నం తినండి. మన అప్పన్న పనేం బాగోలేదయ్యా. ఎలా బాగుంటుంది? అనుకోని పిడుగు నెట్టిన పడింది పాపం. నేనెంత ప్రయత్నించినా అన్నం కూడా ముట్టడం లేదు. నాకేదో భయంగా ఉందయ్యా. నువ్వేం భయపడకు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏమండి వాసంతి, ఎన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు మాని కూర్చుంటారు? మళ్ళీ నేను బ్రతికొచ్చి మీతో కాపురం చేయడం సాధ్యం అవుతుందా? వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. వాసంతి, వాసంతి, వాసంతి. అప్పనా అప్పనా, ఏమిట్రా ఇది? ఏం పనిరా ఇది? చచ్చిపోదామని చూస్తున్నావా? చచ్చిపోరా, చచ్చిపో. ముందు నేను చస్తాను, తర్వాత నువ్వు సర్దు గాని. అబ్బా, ఎంత ఘనకార్యం చేయడానికి బయలుదేరేవరా. ఒరేయ్, ఈ పసిగుడ్డును చూడరా. తల్లిని కూడా పోగొట్టుకున్న ఇండి పెట్టుకొని నీకు చచ్చిపోదామని ఎలా మనసొస్తుందిరా? బాబాయ్, ఒరే అప్పన్నా, ఈ బాధ దుఃఖం అన్నీ ఈయన్ని చూసి మర్చిపోవాలరా. ఇన్ని పెంచి పెద్దవాడిని చేసి చదివించి గొప్పవాడిని చేయటమే నీకు ముఖ్యంరా. అప్పుడే నీ పెళ్ళాం ఆత్మకు శాంతి. ఏరా, అలా చేస్తావు కదా? చేస్తావంటరా? మన పెట్టను అంతవాణ్ణి చేస్తాను, ఇంతవాణ్ణి చేస్తానని నీకు ఎన్నో వాగ్దానాలు చేశాను. కానీ నిన్ను త్వరగా చేరుకోవాలనే స్వార్థంతో సర్వం మర్చిపోయాను. కన్న తండ్రిగా నా బాధ్యతలనే విస్మరించాను. తల్లివైనందుకు వెన్ను తట్టి నా బాధ్యతలను గుర్తు చేశావు. వాసంతి, ఇక మన బిడ్డకి ఏ లోపం రానివ్వను. నువ్వు కోరిన రీతిలో వీడిని పెంచి పెద్దవాణ్ణి చేస్తాను. చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నన్ను నమ్ము, నన్ను నమ్ము వాసంతి, నన్ను నమ్ము. మహా